వెల్కమ్ టు కేవీఆర్ లెర్నర్స్. మై నేమ్ ఇస్ శ్రీనాథ్. ఈరోజు మనం చాట్ బోర్డ్స్ ఎలా వాడాలో నేర్చుకుందాం. చాట్ బోర్డ్స్ అంటే ఏఐ చాట్ బోర్డ్స్ అండి. అంటే చాట్‌జీపీటీ కావచ్చు, డీప్‌సీ కావచ్చు, పర్ప్లెక్సిటీ కావచ్చు, జెమినీ కావచ్చు. వీటిని చాట్ బోర్డ్స్ అంటారు. ఇప్పుడులో ఇవి చాలా ఎక్కువగా వాడుతున్నారు. కానీ ఎలా వాడాలో చాలా మంది తెలియట్లేదండి. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి నేను ఈ చాట్ బోర్డ్స్‌ని ఎలా వాడాలో మీకు ఈ వీడియోలో చెప్తాను. ఓకే. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్‌గా మనం ఏదో ఒక చాట్ బోర్డ్ ఓపెన్ చేసుకుందాం. నేనైతే ప్రెజెంట్ ఫస్ట్ మీకు చాట్‌జీపీటీని ఎలా వాడాలో చూపిస్తాను. ఓకే. చాట్‌జీపీటీ. ఓకే. చూసారా? చాట్‌జీపీటీ వచ్చేసింది. మనం ఏదైనా ఇప్పుడు చాట్‌జీపీటీని అడగాలంటే డైరెక్ట్‌గా క్వెషన్ అడగకూడదండి. మనం ఫస్ట్ ఏ క్వెషన్ అడుగుతున్నాం అంటే ఏ టైప్ ఆఫ్ క్వెషన్ అడుగుతున్నాం. ఎడ్యుకేషన్ సంబంధించిందా? లేదా బయట ఏదైనా బిజినెస్ సంబంధించిందా? కాబట్టి ముందు కేటగరైజ్ చేసుకోనండి. చేసుకున్న తర్వాత మీరు అడగడం స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నేను ఒక బుక్ రాయాలనుకుంటున్నానండి. అంటే ఒక స్టోరీ రాయాలనుకుంటున్నాను. కాబట్టి నేనిప్పుడు చాట్‌జీపీటీకి ఏం చెప్పాలి? ఇమాజిన్ యూ ఆర్ ఏ స్టోరీ రైటర్ అని చెప్పాలండి. చెప్తానండి. ఇమాజిన్ ఆర్ ఏ స్టోరీ రైటర్. ఓకే అండి. ఇమాజిన్ యూ ఆర్ ఏ స్టోరీ రైటర్. ఇప్పుడు చాట్‌జీపీటీ అనుకుంటుందండి. అంటే నేను ఒక స్టోరీ రైటర్‌ని. అంటే ఒక స్టోరీ రైటర్ ఎలాగైతే స్టోరీ రాస్తాడో అలా ఇది రాస్తుందండి. కాబట్టి మనం చెక్ చేసాం. ప్రెజెంట్ మనం. ఓకే. ప్రెజెంట్ రైట్ ఏ స్టోరీ. స్టోరీ అబౌట్ అంటే యాక్షన్. యాక్షన్ అండ్ కామెడీ. ఓకే. చూసారు కదండీ! నేనేమిచ్చాను? రైట్ ఏ స్టోరీ అబౌట్ ఏ యాక్షన్ కామెడీ అనే దాని మీద ఒక స్టోరీ రాయమని చెప్పాను. ఇప్పుడు అది స్టార్ట్ చేసి చూడండి. అంటే ఒక ప్రొఫెషనల్ రైటర్ ఎలాగైతే రాస్తాడో చాట్‌జీపీటీ అలా రాస్తుందండి. చూసారా? మిషన్ టోటల్ మిస్. అంటే ఇది స్టోరీ పేరు. మిషన్ టోటల్ మిస్ అనేది. ఇప్పుడు చూడండి ఇలా రాస్తూ ఉంటుంది. మనకు ఎన్ని లైన్స్ అయితే కావాలో అన్ని లైన్స్ రాస్తూ ఉంటుంది. ఎన్ని లైన్స్ అని నాకు చెప్పలేదు. కానీ అదే రాస్తా ఉంది. చూడండి ఎంతైతే రాస్తుందో. చూడండి. మధ్యలో మనకు కొటేషన్స్ కూడా పెడుతుందండి. ఇలా కొటేషన్స్, హైలైట్స్ కూడా అదే పెడుతుంది. చూడండి. ద ట్విస్ట్ అంటే ఒక స్టోరీ రైటర్ ఎలాగైతే రాస్తాడో అలాగే రాస్తారండి. చూడండి. చూడండి 'ఎస్కేప్ ప్లాన్ 2.0' చూసారా? అంటే ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ విడదీసి చెప్తుందండి మనకు. చూసారు కదండీ! చూడండి. 'డూ యూ లైక్ ఇట్? షుడ్ ఐ యాడ్ మోర్ ట్విస్ట్స్' అంటే దీంట్లో చాలా ట్విస్టులు రాసింది. అంటే నేను అడ్వెంచరర్ యాక్షన్ అని చెప్పాను కాబట్టి అలా దానికి రాసిందండి. మనం ఓకే. యెస్ టైప్ చేస్తే మనకు మళ్ళీ దాన్ని రీరైట్ చేస్తుందండి. అంటే దానికి ఇంకా కొంచెం ఎక్స్‌ట్రాగా యాడ్ చేసి మళ్ళీ రాస్తుంది. మిషన్ టోటల్ మీన్స్ లెవెల్ 2 అంటే లెవెల్ 2 అంటే మనకిది ఫస్ట్ ఇది లెవెల్ 1 అండి. లెవెల్ 1 నెక్స్ట్ లెవెల్ 2. లెవెల్ 2 చూసారా? రాస్తూ ఉందది. చూడండి. అంటే మనం ఏదైతే రాయాలనుకుంటున్నామో దానికి ఆ విధంగా దాన్ని ట్రైన్ చేసుకోవాలండి. అంటే ఫస్ట్ మనం దాన్ని కేటగరైజ్ చేసుకొని అది ఏ కేటగరీ కిందకొస్తుందో దాన్ని మనం డిసైడ్ చేసి తర్వాత దానికి చెప్పాలి. దాన్ని ట్రైన్ చేయాలి ఇలా. ఇమాజిన్ యువర్ ఏ స్టోరీ రైటర్. కాబట్టి స్టోరీ రైటర్ ఎలాగైతే రాస్తారో అలా ఒక ప్రొఫెషనల్‌గా రాస్తుంది. లేదంటే కామన్‌గా ఒక ఏఐ రాసినట్టుగా సింపుల్‌గా రాస్తుంది. ఇది రాసినట్టు ఏఐ రాసినట్టు రాస్తుంది. కానీ ఒక ప్రొఫెషనల్ రైటర్ ఎలా రాస్తే అలా రాస్తుందండి. చూసారా రాస్తూనే ఉంది అదింకా. అంటే డైలీ మనకు చాలా పేజెస్ వచ్చింది. చూడండి చాలా వచ్చాయి. చాలా ఇచ్చేసిందది. చూసారు కదా! చాట్‌జీపీటీని ఎలా వాడాలో. ఇలా మనం ఏఐ చాట్ బోర్డ్స్ వాడాలి. మనం నెక్స్ట్ చాట్ బోర్డ్ జెమినీ వాడదామండి. ఓకే. ఇది ఇంకా చూసారా రాస్తూనే ఉంది. ఓకే. డూ యూ లైక్ టు క్రేజీ వెర్షన్? షుడ్ ఐ యాడ్ ఏ సీక్వెల్ వేర్ ఐ గెట్ ఇంటు అనదర్ మిషన్? ఓకే అండి. చాలు మనకి ఇంతవరకు సరిపోతుంది. నెక్స్ట్ మనం జెమినీని ఎలా వాడాలో చూద్దాం. ఓకే. నెక్స్ట్
జెమినీ అండ్ జెమినీ నేను క్లిక్ చేస్తున్నాను ఇక్కడ. చూసారు కదండి ఇక్కడ ప్రాంప్ట్ అని ఇవ్వాలి. ఏం ప్రాంప్ట్ ఇద్దామంటే ఇమాజిన్ యు ఆర్ ఏ టీచర్ ఇన్ ఏ స్కూల్. చూసారు కదండి నేను అలా ఇచ్చాను. అంటే ఇమాజిన్ యువర్ టీచర్ అంటే అది మనకు ఇంట్రడక్షన్. చూసారా, అదొక ఇమాజిన్ చేసేసుకొని మనం కొంచెం ప్రాంప్ట్ అని ఇస్తుంది. అంటే అది ఎలా ఇమాజిన్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఏ క్వశ్చన్స్ అని అడగచ్చు. ఇప్పుడు మనం ఏమని అడుగుదాం? ఫర్ ఎగ్జాంపుల్ గివ్ మీ సమ్ ఎగ్జాంపుల్స్ ఆన్ మ్యాథ్స్. అలా ఇస్తే మనకు ఓకే, స్కూల్లో టీచర్ ఎలా అయితే ఇస్తారో అలా మనకు. చూసారా, ప్రాబ్లం 1 ఫ్రాక్షన్స్, చూసారా, ప్రాబ్లం 2 డెసిమల్స్. అలా సింపుల్గా స్కూల్లో వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మనకు చిన్నపిల్లలకి ఇలా మనం ట్రైన్ చేయాలండి. ఇలా చెప్తే వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది. చూసారా, ఇలా సింపుల్గా వాడేటట్టు. నెక్స్ట్ మనం ఇప్పుడు చాట్‌జీపీటీ చూసాం, జెమినీ చూసాం. నెక్స్ట్ మనం డీప్ సీక్ చూద్దామండి. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉండేది ఇప్పుడు డీప్ సీక్. ఓకే, డీప్ సీక్ చూద్దాం. ఇలా వచ్చింది. ఓకే, స్టార్ట్ నౌ. స్టార్ట్ నౌ చేస్తాం. ఓకే, వెరిఫికేషన్ అవుతుంది. వెరిఫై చేసాం. ఓకే, సక్సెస్ఫుల్ వచ్చేసింది. ఓకే, మనకు డీప్ సీ వచ్చేసింది. ఇప్పుడు మనం డీప్ సీ మెయిన్గా కోడ్స్ బాగా రాస్తున్నాము కాబట్టి మనకు కోడ్స్ రాపిద్దాం. ఫస్ట్ ఇమాజిన్ అంటే దానికి మనం ఇమాజిన్ చేసుకోండి. ఇమాజిన్ యు ఆర్ ఏ కోడ్ రైటర్ ఇన్ ఐటీ. ఓకే అండి, ఇమాజిన్ యు ఆర్ ఏ కోడ్ రైటర్ ఇన్ ఐటీ. ఓకే, ఎలా చూసా చూడండి. షూర్, యాజ్ ఏ కోడ్ రైటర్ ఇన్ ఐటీ స్టార్ట్ చేసింది. చూడండి, కోడ్ రైటింగ్, డీబగింగ్, ఆప్టిమైజేషన్, టెక్నిక్, కోడ్ రివ్యూస్, ఆటోమేషన్, ఏపీఐస్ ఇంటిగ్రేషన్. చూసారా ఎన్ని ఇచ్చిందో. ఓకే, మనం ఒక కోడ్ రాసి చూపిస్తాను మీకు. ఇప్పుడు రైట్ ఏ సింపుల్ కోడ్ ఇన్ పైథాన్. చూసారా, ఎంటర్ చేసాం, అది చెక్ చేస్తుంది. షూర్, మనం ఏ ప్రోగ్రామ్ అని చెప్పలేదండి. అదే సింపుల్ ప్రోగ్రామ్ అంటే స్టార్టింగ్ హలో వరల్డ్ ఉంటుంది కాబట్టి హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఇచ్చేసి చూడండి కరెక్ట్గా. దాని అవుట్పుట్ కూడా చూడండి. వాట్ ఈస్ యువర్ నేమ్? ఎల్ఎస్. హలో, వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ పైథాన్. చూడండి ఇక్కడ ఉంటుంది, నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ వాట్స్ యువర్ నేమ్ అనేది చూస్తుందండి. అంటే పైథాన్ అనేది సింపుల్ ప్రోగ్రామ్ కాబట్టి ప్రోగ్రామ్ చిన్నగా వచ్చింది. ఓకే, మనం ఇప్పుడు నెక్స్ట్ సి రాద్దాం. రైట్ ఏ కోడ్ ఇన్ సి. ఓకే అండి, రైట్ ఏ కోడ్ ఇన్ సి అని వచ్చేసాం మనం. మ్యాక్సిమం నాకు తెలిసి ఇక్కడ ఒక బేసిక్ ప్రోగ్రామ్ వస్తుందండి, స్పెసిఫిక్ ఇవ్వలేదు కాబట్టి. చూద్దాం. చూసారా, సేమ్ అవుట్పుట్ మాత్రం అదే వచ్చింది, కానీ చూడండి కోడ్ సైజ్ పెరిగింది. ఎందుకంటే పైథాన్ చిన్నగా ఉంటుంది. అదే మనకు సిలో మాత్రం కోడింగ్ పెద్దగా ఉంటుంది. చూసారు కదా ఎలా వాడాలో. అంటే మనం ఫస్ట్ వాటిని ట్రైన్ చేసుకోవాలండి. ఎలా వాడాలి ఏంటని ట్రైన్ చేసుకున్న తర్వాతే వాటిని వాడడం స్టార్ట్ చేయండి. నెక్స్ట్ మీరు వాడేటప్పుడు ఇలా వాటిని ట్రైన్ చేసి మీరు వాడండి. ఓకే, మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.